నల్గొండ ఎస్ఆర్ఓ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అధికారులు వచ్చిన సమయంలో 7 అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉద్యోగుల స్థానంలో తిష్టవేసి విధులు నిర్వహించడాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విచారణకు సంబంధించిన వివరాలు అడిగిన మీడియా ప్రతినిధులతో విజిలెన్స్ టీంలో ఉన్న మనోహర్ దురుసుగా వ్యవహరించారు. మీ ఇష్టం వచ్చింది రాసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయని చెప్పేసి సాక్షి టీవీ గతంలో అనేక సార్లు ఆధారాలతో సహా రుజువు చేసినప్పుడు కూడా తీరు మారకపోవడంతో పాటు అనధికారిక వ్యక్తుల్ని కార్యాలయాల్లోనే పెట్టుకుంటూ కూడా అవినీతికి బీజం వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీబీనగర్తో పాటు సూర్యాపేట కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, దేవరకొండకు సంబంధించినటువంటి ఎస్ఆర్ఓలు ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయినప్పుడు కూడా తీరు మారకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక 6 నెలల క్రితమే మిర్యాలగూడలో ఏసీబీ తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలోనే అనధికారిక వ్యక్తుల్ని పెట్టుకోవడంతో పాటు లెక్కల్లో చూపినటువంటి నగదును కూడా కార్యాలయాల్లో దొరికినప్పుడు కూడా విచ్చలవిడిగా ఇంకా అదే అధికారికి అక్కడే పోస్టింగ్ ఇచ్చి కూడా పని చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు విజిలెన్స్ నల్గొండ ఎస్ఆర్ఓ కార్యాలయంలో కూడా విజిలెన్స్ తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ప్రస్తుతం మా దృష్టికి వచ్చినాయని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు అంటున్నారు. లేదండి, లాంగ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు. నిన్న రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఒక 5-6 ఉంటాయి. పార్టీస్ వచ్చి తీసుకొని పోతే వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు రాలేదు, మేము ఇవ్వలేదు. ఒక 5-6 ఉంటాయి అంతే, అంతకుమించి ఏం లేవు. అంటే రిజిస్ట్రేషన్కి వస్తున్నటువంటి వ్యక్తులు కాకుండా అనధికారిక వ్యక్తులు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు ఏం చెప్తారు? లేదండి, అట్లాంటివి మేము అలో చేస్తలేము. పార్టీస్ ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలామంది రిజిస్టరింగ్ పార్టీస్ ఉన్నారు. మరి వాళ్ళని చూసి వాళ్ళు అనధికారిక వ్యక్తులు అనుకున్నారేమో తెలియదు. అన్ని పత్రాలు ఉన్నప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ త్రూ వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. నల్గొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా అదే జరుగుతుంది అంటున్నారు. ఏం చెప్తారు? లేదండి, అట్లాంటి ఆరోపణలన్నీ అవాస్తవం. ఎవరైనా వారు డాక్యుమెంట్ తయారు చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని చాలాన్ కట్టుకొని మా దగ్గరకు వస్తే మేము అన్ని రిజిస్ట్రేషన్లు చేసేస్తాం. పక్కాగా ఉంటాయి మొత్తం, అంటే అన్ని పేపర్స్ సక్రమంగా ఉంటే మేము రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాం. అట్లా ఇబ్బంది ఏం పెట్టలేదు. విచారణకు వచ్చినటువంటి విజిలెన్స్ వాళ్ళు కూడా 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. మీరేమో అదుపులోకి తీసుకోలేదు అంటున్నారు. ఏది వాస్తవం? లేదండి, ఇక్కడేం అదుపులోకి ఏం తీసుకోలేదు ఎవరినేమో. విజిలెన్స్ తనిఖీల్లో 7 అనధికారిక వ్యక్తుల్ని గుర్తించగా 6 అదుపులోకి తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేసి విజిలెన్స్ అధికారులు చెప్పగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఓ మాత్రం ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్పి చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ కూడా కార్యాలయంలోనే ఉంటున్నాయి. ఒకవేళ వాళ్ళకి కావాల్సినటువంటి ఇతరత్ర తయారు చేసి రెడీగా ఉంచితే ఆ డాక్యుమెంట్స్ అందిస్తున్నారని చెప్పేసి కూడా ఎప్పటి నుంచి ఆరోపణలు ఉన్నప్పుడు కూడా డిఆర్ఓ ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ ఎఫ్ఏసీగా ఉన్నారు. ఖచ్చితంగా నల్గొండలో ఉన్నటువంటి 15 రిజిస్ట్రేషన్ కార్యాలయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతికి అడ్డాలుగా మారుతున్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మీద దృష్టి పెట్టి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ అన్ని రకాల పత్రాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి స్లాట్ బుక్ చేసుకొని కార్యాలయానికి వచ్చినా కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చర్ల నీళ్ళు తాగిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్స్ త్రూ వస్తే వెంటనే పని అయిపోతుందని చెప్పేసి కూడా బాధితుల నుంచి అయితే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఆర్ఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.